అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గొడవలో తీవ్ర గాయాల పాలైన లింగమయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు వైసీపీ కార్యకర్త కావడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచింది. టీడీపీ శ్రేణులే లింగమయ్యపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే లింగమయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో నిన్న జరిగిన ఘర్షణలో చికిత్స పొందుతూ వైసీపీ కార్యకర్త లింగమయ్య మృతి చెందడం ఉద్రిక్త వాతావరణానికి దారితీసిందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో నిన్న ఇంటి సమీపంలో జరిగిన చిన్న ఘర్షణలో పరస్పరం రెండు వర్గాలు గొడవపడ్డాయి. ఈ వర్గాల దాడిలో చికిత్స పొందుతూ లింగమయ్య మృతి చెందింది. పొద్దున్న ఈ చికిత్స పొందుతూ మృతి చెందిన లింగమయ్య పోస్ట్ మార్టం నిర్వహించిన ప్రభుత్వ ఆసుపత్రికి మా మృతదేహాన్ని తరలించారు. అయితే ఇదే సమయంలో వైసీపీ నాయకులు ఇక్కడికి వస్తారంటూ పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే కీలకంగా ఉన్న వైసీపీకి సంబంధించి కీలకంగా ఉన్న నాయకులందరినీ అవసరం చేస్తారు. ప్రస్తుతం మనం మాజీ ఎంపీ గవర్నమెంట్లో మాధవ్ ఇంటి వద్ద ఉన్నాం. కొద్దిసేపు ఇక్కడ హైటెన్షన్ నచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే మాధవ్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించడంతో పోలీసులు కూడా ఇక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ చూడొచ్చు. ప్రస్తుతం సిఐలు అలాగే పోలీసులు మాధవ్ వద్ద ఉన్నారు. బయటికి పోకుండా అతను అడ్డుకునే ప్రయత్నం చేస్తానని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన ఘటన టీడీపీ కారణం అని చెప్తూ వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తలు దారితీసే పరిస్థితులు ఉండడంతో పోలీసులు మొత్తం వైసీపీకి సంబంధించిన నాయకులు ఎక్కడికక్కడ అవసరం చేశారు. కొద్దిసేపు క్రితమే ఏదైతే ఉందో టీడీపీ ఎంపీ పార్థసారథి కూడా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కుటుంబాన్ని పరామర్శించి అక్కడి నుంచి ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మనం మాధవ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలుకి ఏం జరిగింది, ఘటనకు సంబంధించి ఆయన ఎందుకు అక్కడ పరామర్శకు వెళ్తాడని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది పాపిరెడ్డిపల్లిలో? పరిటాల సునీతమ్మ తమ్ముడు, తమ్ముని కొడుకులు అందరు కలిసి కురువ లింగమయ్య కొడుకులను ఇద్దరిని కూడా ఒకరిని హత్య చేయడం, మిగతా కొడుకులను ఇద్దరిని కూడా హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ హత్య కాబడిన లింగమయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్, అతను కార్యకర్త. అతన్ని చూడడానికి వెళ్తే మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము, వీరు చేస్తున్న దోపిడీని దుర్మార్గాన్ని ఎండగడతాము అన్న ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థను ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డం పెట్టి మా హక్కులను కాలరాస్తా ఉంది. ఇది వారి దుర్మార్గానికి, వారి దౌర్జన్యానికి పరాకాష్ఠగా మనం భావించవచ్చు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణను మీరు పార్టీలు రంగు పూస్తున్నారని చెప్పి టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. పరిటాల సునీతమ్మను వచ్చి ప్రమాణం చేయమని చెప్పు, అది వాళ్ళ ఇంటి సమస్య అని ఆయన ప్రమాణం చేయమను. లేదు, ఇది రాజకీయ కక్షతోనే చేసిన హత్య అని నేను కూడా వచ్చి ప్రమాణం చేస్తా. సచ్చినోడు చస్తే మరీ అబద్ధంతో దానిని మసిబూసి మారేడుకాయ చేయాలనుకోవడం చాలా దుర్మార్గము, చాలా దౌర్జన్యము, దాష్టికంగా మనం భావించవచ్చు. ఏదైతే ఉందో పోలీసులు అయితే మాధవ్ని అవసరం చేసిన పరిస్థితి ఉంది. మాధవ్ ఇక్కడి నుంచి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఏదైతే ఉందో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మృతి చెందిన లింగమయ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అక్కడ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. నిన్న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన చిన్న ఘర్షణ పొలిటికల్ హీట్ మెచ్చిందని చెప్పవచ్చు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ పూర్తిగా రెండు పార్టీల మధ్య వైరంగా మారింది. కెమెరామెన్ శ్రీనివాస్, ఎన్టీవీ.